నీలిమ, ఇప్పుడే అమ్మ చెప్పింది మన అందరి వ్యూ పాయింట్లు వేరుగా ఉంటాయని. మరి నవ్వి అక్క వ్యూ పాయింట్లు వేరుగా అయినప్పుడు నాన్న వచ్చి అంటారు అక్క పెద్దది అక్క అని, నాన్న అంటారు అక్క పెద్దది అక్క చెప్పినట్లే ఉండు, నువ్వెందుకు అలా తర్వాత పుట్టావు ఇలా అని ఆమె సైడే తీసుకుంటారు. ఇది ఒక జనరల్ వ్యవహారం. ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఇంకా అది నచ్చ చెప్పటానికి ఏంటంటే తను నీ పెద్ద అక్క, అది పెద్దది, దీంట్లో నీ తప్పు లేదు మా తప్పు లేదు, అది పెద్దది అయితే ఇది నువ్వు ఒప్పుకోవాలి. అయితే ఇది విషయం. తప్పు జరగచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఆదరణకి సంబంధించినది. ఈవేళ నీ అక్కని నువ్వు గౌరవించకపోతే. మీరు ఇప్పుడు చెబుతున్నట్టుగా చెప్తారా లేక అతను చెప్పినట్టుగా చెప్తారా? నేను ముందు వాడికి అర్థమయ్యేటట్టే ఇలా చెప్పాను. ఏంటంటే ఇది నిజం, ఈ నిజాన్ని నువ్వు స్వీకరించాలి. ఇదే మాటని ఎప్పుడూ చెబుతూ ఉండండి. మనకి ఏమవుతుందంటే మనసు పాడవుతుంది. నువ్వెందుకు తర్వాత వచ్చావు అని ముందే రావాల్సింది గాని. నాకైతే ఇద్దరి కోసం తలుపులు తెరుచుకునే ఉంచాను. ఇలా అనకూడదు. చిన్న మనసుకు ఇలాంటివి ఫిట్ కావు. ఇలాంటివి చెప్తారా నాన్న? నాదేం తప్పు, నేను తర్వాత వచ్చాను అంటే నాకు చాయిస్ ఇచ్చారా ఏంటి? ఇలా ఇలా చెప్పు. ఏం జరిగినా ఆమె పెద్దది, ఇది ప్రకృతి చేసింది. ఇందులో మనం చేసేదేంటూ ఏమీ లేదు. మరి దాన్ని స్వీకరించు. మన భారతదేశంలో ఇలాగే ఉంది. పెద్దలకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి అని, వారిని ఆదరించాలి అని. అప్పుడే మనం పెద్దయ్యాక మన ఇంట్లో పిల్లలుంటే ఏంటంటే అయినా కూడా అంత స్ట్రిక్ట్గా నడుచుకోవద్దు. ఇప్పుడు తండ్రి మీరు హిట్లర్ కాదు. ఒకవేళ హిట్లర్ అయితే కనుక ఇక పిల్లలకి బంగారం లాంటి మాట మట్టి అయిపోతుంది. చెప్పే విధానంలో తేడా ఉంటుంది. నేను 10th లో ఉన్నాను, చదువుకునే ఉంటాయి కదా. నేను ఒప్పుకుంటాను, నాన్నకి చాలా వచ్చు. మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా డౌట్స్ అడగడానికి వెళ్తే అప్పుడు తిన్నగా ఏది చెప్పరు. ఆయన చెప్పేది ఏది తిన్నగా ఉండదు. ఆయనకి ముందు కాన్సెప్ట్ క్లియర్ కావాలి, తర్వాతే నేను అన్నీ చెప్తాను. స్కూల్లో చెప్తున్నప్పుడు ఏం చేస్తావు, మీరంతా టీచర్స్ని ఎందుకు అడగరు, ఇక ఇలాంటి మాటల్లోనే అరుస్తారు. ఇక అప్పుడప్పుడు కోపడతారు కూడాను. చూడు, ఇది మరి పూర్తిగా బాలేదు కదా. స్కూల్లో ఏమీ నేర్పించరు, అందుకే ఇంట్లో నేర్పించమని అడుగుతోంది. ఇక నేర్పిస్తే కూడా 50-60 మంది పిల్లల్లో నేర్పిస్తారు. ఇంట్లో ఒక్కరికే నేర్పించడం అనేది ఉంటుంది. అందులో తేడా ఉంది కదా. ఎంతైనా కానీ పెద్దదైనా చిన్నదైనా ఈమె కానీ ఎప్పుడూ పిల్లల్లో చెయ్యొద్దద్దు. మన పెద్దవాళ్ల బలహీనత అది. తిట్టు, చాలా పెద్ద తప్పు జరిగితే తిట్టు, చాలా పెద్ద బ్లండర్ అయితే చెప్పు. కానీ చిన్న చిన్న విషయాలకు తిట్టాల్సిన పనే ఉంది. చెయ్యెత్తడం అంటే ఎప్పుడు నో వే. నిర్మ, నాన్న ఎప్పుడు చెయ్యొత్తారు, కానీ ఏదైనా పని ఉంటే దానికి ముందు తమాషా చేస్తారే. ఆయన మనసు ఆయనకు తెలుసు ఇప్పుడు పని జరుగుతూ ఉంటే అప్పుడు తమాషా చేస్తారు. ఇక పని చేస్తారే ఆ తర్వాత. చూడు, తమాషా అంటే ఏం చేస్తారు? ఎప్పుడైనా అంటే బట్టలు ఉతుకు, ఇంకెప్పుడెందుకు, ఇప్పుడు రోజు పూర్తయింది కదా, నువ్వేం చేస్తావు, ఎండింగ్లో అలా చేస్తారేంటి. కానీ చెప్తారు, ఈరోజే ఎందుకు చెప్పావు, నువ్వే ఎందుకు చేస్తున్నావు అలా అని.
నిర్మా, ఇదే ఒక విషయం ఏంటంటే ఈ పిల్లలు టేక్ ఇట్ గ్రాంటెడ్ అని తీసేసుకుంటారు. ఇంకా ఏంటంటే ఎప్పుడైనా మేము ఏదైనా డిమాండ్ చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు నా కొడుకున్నాడు, ఎప్పటి నుంచైతే వాడి చదువులు మొదలైనయో అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడికి చెప్తూ వచ్చాం, నీ చదివే అలవాటు ఏదైతే ఉందో, చదువుకునేటప్పుడు నీ పోస్చర్ ఏదైతే ఉందో అది తప్పు. 100-200 సార్లు చెప్పాను. 80-90 సంవత్సరాలలో ఎలా అయితే కూర్చొని చదువుతారో అలాగే కూర్చొని చదువుకుంటాడు, పడుకొని చదువుకుంటాడు. వాడికి చాలాసార్లు చెప్పాను ఏంటంటే ఈ పుస్తకాన్ని నీకు తెలియనిది దీంట్లో ఉంది, ఇంకా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక పుస్తకానికి కూడా గౌరవం అనేది ఉంటుంది. ఇంకా నా కూతురు ఏదైతే అంటుందో నేను కొడతానని, నేను ఎప్పుడైతే కుర్చీలో కూర్చుంటానో అప్పుడు తను నా ఎదురుకుంటా పడుకొని చదువుకుంటుంది. అయితే ఈ విషయం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇది మొదలవుతుంది. ఏంటంటే ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, కరెక్ట్గా కూర్చొని చదువుకోండి. అది కుదరట్లేదంటే నేల మీద కూర్చొని చదువుకోండి. నువ్వు ఈ విధంగా పడుకొని చదివితే అది ఒక నాటకం కింద ఉంది, దీనివల్ల లాభం లేదు, ఇంకా ఇది సమయం వృధాయే. ఇంకా రెండో విషయం ఏదైతే ఉందో, వీళ్ళు చదువుకున్న ఈ విధం క్రేమ్ కింద, ఇంకా ఆ విధంగా మీరు పరీక్షలకు వెళ్ళి మొత్తం అలా దానికి అలాగే చదివినట్టు రాసేయటం, ఇంకా ఆ విషయం అక్కడితో అయిపోయింది. అయితే నేను నా జీవితంలో ఎప్పుడూ ఈ కాన్సెప్ట్ కోసం చదువుకోలేదు. ఏ సంవత్సరం కూడా నాకు తెలియదు ఏంటంటే పూర్తిగా 100% కోర్స్ని కంప్లీట్ చేసినట్టు. ఏ విషయం అయితే నాకు అర్థం కాలేదో ఆ విషయాలన్నీ వదిలేశాను. ఇంకా నేను ఎంతైతే చదువుకున్నానో దాంట్లో 60-65% తెచ్చుకునేవాడిని. ఇంకా నాకు ఏదైతే అర్థమయ్యేది కాదో దాన్ని వదిలేశాను. ఇంకా ఎప్పుడైతే నేను చదువు చెప్పాలో అప్పుడు నేను ఇరుక్కుపోతాను, అర్థం చేసుకోను. ఇంకా ఆ టైంలో నేను మీకు ఇలా చెప్పేయటం ఆ మాట తప్పు. ఏమంటే స్కూల్లో పిల్లలుంటారు కదా, వారు చదివే విధానం వేరుగా ఉంటుంది. ఇక యావరేజ్ స్టూడెంట్ ఉంటారు కదా, వాడు చదివే విధానం వేరు. మరి మనమే తెలుసుకోవాలి. యావరేజ్ స్కాలర్ అన్నది ఆ ప్రకారంగానే నడవని. మనలాగా అన్నీ చెయ్యాలి అంటే జరుగుతుందా? మీలాగే మీ పిల్లలుంటారు కదా అంటే జరుగుతుందా? ఇంకా రెండో విషయం ఏంటంటే గౌరవానికి సంబంధించింది. నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నేను ఇక్కడ పడుకొని నేను మాట్లాడితే నేను మీకు ఇవ్వాల్సిన ఒక గౌరవాన్ని, ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి. ఇది తప్పే. చదువుకునేటప్పుడు నాన్న నీకు చదువు చెప్తున్నప్పుడు అంత రెస్పెక్ట్ అయితే ఉంచుకోవాలి నువ్వు. నిర్మా, నీ శాంతంగా చెప్తే, ప్రేమగా చెప్తే బహుశా మేము వింటామేమో, కానీ మొదటి నుండి కూడా కోపంగా చెప్తే మేము కూడా మాకునో అహంకారం అనేది వచ్చేసింది. మేము చేయము, మేము ఎందుకు చేయాలి అలా అనిపించేస్తుంది. నిడుమా, ప్రతిసారి ఆయన టోన్ హైగానే ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడితే నిలబడు, స్టాండప్, పిల్లలతో అంటారు. ఏదైనా చేయాలన్నా ఇక బయలుదేరు, నేను వెళ్తున్నాను, ఇక లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, ఏదైనా అన్నా కూడా అంత టోన్ ఉంది. తర్వాత కింద నించుంటారు, కానీ చెప్పేటప్పుడు మాత్రం అంత టైంలో చెప్తారు. అంటే ఇదంతా తమాషా ఏ వస్తువు గురించి కాదు, అహంకారంది. అవును, కరెక్ట్గా చెప్పారు. అహంకారం వల్లే, దానివల్లే నాకు కూడా కోపం పెరుగుతుంది. మొహం మీద అని చెప్పేస్తాను. ఇక బేసికలీ మేము ఇద్దరం కూడా ఉద్యోగం చేస్తున్నాము. మా వద్ద టైంకి అంత షార్టేజ్ ఉంటుందంటే కాస్త టైంలోనే అన్నీ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఒకరితో ఒకరికి గొడవ అవుతుంది. ఇంకా ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎంత చెప్తారంటే ఆయన చెప్పడం మాత్రం చక్కగా చెప్తారు. ఒకే విషయం 15 నిమిషాలు వినాల్సి ఉంటుంది. ఇక అప్పుడు ఆపేస్తాను, ఏ జరిగినా చేసుకోపోని, దానివల్ల అవుతుంది ఇవన్నీను. ఏమంటే భార్య చదువుకున్నది అయితే, సంపాదించేది అయితే గనక ఆమెకి అహంకారం ఉంటుంది. ఎందుకే ఆఫీసులో అంతా అంటారు, ఎస్ మేడం అని అంటూ ఉంటారు కదా పనివాళ్ళు. ఇంట్లోకి రాగానే కూడా ఆమెకు అనిపిస్తుంది,
అలా కాదు, గవర్నమెంట్ ఆఫీసులో ఇప్పుడు అలా ఏమీ లేదు నీరుమా. మేమే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము ఆఫీస్కి వెళ్ళాక. కానీ అలవాటైపోయింది కదా. అదే మీ కింద 15-20 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. ఏ పని చేసినా ఎస్ మేడం ఎస్ మేడం అంటూ ఉంటారు. అలా ఉంటుంది కదా. మరి ఆ అలవాటు ఒకరు ఉండదు కదా, ఒకటి జరగాలి కదా. అహంకారానికి చెప్పు, మధ్యలో అహంకారం వస్తుంది కదా, అప్పుడు ప్రేమగా ఉండదు అని. ఇక భార్య పట్ల భర్త పట్ల కూడా అహంకారం వస్తుంది, పిల్లల మధ్య వస్తుంది అహంకారము. ఎప్పుడైతే మధ్యలో వస్తుందో అక్కడ ప్రేమ ఉండదు. ఇక ప్రేమ లేకపోతే ఇల్లు ఇల్లులాగానే ఉండదు. అదే అయింది నిరుమా. చిన్న పిల్లాడు 12 ఏళ్ల పిల్లాడు అంటున్నాడు ఇంట్లో తమాషా అవుతుంది అని. ప్రేమగా ఉండు, ప్రేమతోనే వశం చేసుకోవచ్చు. ప్రేమతో రెస్పెక్ట్ కూడా ఇస్తారు కదా. దాన్ని మీరు ఎంత హంటర్తో డిసిప్లిన్లోకి తీసుకురావాలి అంటే ప్రేమతోనే డిసిప్లిన్లోకి వస్తారు. ప్రేమతోనే చెప్పండి అన్నీ ఒప్పుకుంటారు. కానీ ఇలా అహంకారంతో ఉంటే మరి మన పిల్లలే అంటారు మా అహంకారం పెరుగుతుంది అని. చూడు, మేము చదవము, ఏ జరిగితే అదే జరగని. ఈ విధంగా అన్నీ చెడిపోతాయి. ఏ లక్ష్యం ఉందో మనకి, వారి చదువులో ముందుకు సాగాలి అని, అది మన కోరిక ఉంది, తల్లిదండ్రులకు అది కాస్త కూలిపోతుంది. నీరుమా, ఏ కండిషన్లో ఉన్న నాన్న దానికి సూట్ కారు. నాన్న మేమంతా కండిషన్కి సపోర్ట్ చేస్తాము, మేమంతా అపోజ్ చేస్తే ఆయన సపోర్ట్ చేస్తారు. మా అక్కకి ఉన్న థాట్స్ నాన్నతో కలవు, దాంతో కూడా ఇంట్లో గొడవలు అవి అవుతుంటాయి. ఏమంటే ఇలాంటి వాతావరణం ప్రతి ఇంట్లో ఉంటుంది. పిల్లలు చక్కగా ఉన్నప్పుడు 20-25 ఏళ్ళు వస్తాయి కదా, అప్పటికి ఇంకా మమ్మీ వ్యూ పాయింట్ మాత్రమే పిల్లలకు నచ్చుతుంది, నాన్నది నచ్చదు. అప్పుడు మీరు మెచ్యూర్ అవుతారు, అనుకుంటారు ఏం చేయాలి ఏం చేయొద్దు అని. అప్పుడు మీకు అనిపిస్తుంది ఎవరి మాట మంచిది అని. ఎందుకంటే నాన్న తన వ్యూ పాయింట్లో చెప్తారు, మమ్మీ తన వ్యూ పాయింట్లో చెప్తుంది. మమ్మీ ఎప్పుడూ పిల్లలకు పట్ల మొహం ఉంటుంది, ఎప్పుడూ పిల్లల పక్షమేం మాట్లాడుతుంది, తన వైపేముంటుంది, అటువైపే మనసు లాగుతుంది. నాన్నకి అంత ఎక్కువ ఉండదు. అక్కడ తన వ్యూ పాయింట్తో చూస్తారు, డిసిప్లిన్ ఇలా ఉండడం అలా ఉండడం, ఇలాంటి వ్యూ పాయింట్తో చూస్తారు. మమ్మీ వ్యూ పాయింట్తో చూస్తుంది, ప్రేమగా చూస్తుంది. ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ ఉంటుందే, ఈ రెండింటిలో పార్షియాలిటీ లేనే లేదు. ఇద్దరూ ప్రాక్టికల్ కాదు, మోహన్తో ప్రాక్టికల్గానూ కాదు, స్ట్రిక్ట్గానూ ఉండడం వల్ల రాదు. బ్యాలెన్స్గా ఉండాలి. నిరిమ ఏమవుతుందంటే, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు అంటే బయటికి వెళ్ళాలి అనుకుంటే అమ్మంటుంది కాదు, అప్పుడు నాన్న సైడ్ తీసుకుంటుంది, అమ్మంటుంది ఇంట్లోనే ఉంటూ మీరు తినేసి వెళ్ళండి అని అంటుంది. అలా అవుతుంది. కాదు, నేను కూడా చాలా స్వార్థిని. మన స్వార్థం చూసుకుంటే ఎవరి మాట బాగుంటే ఆ పక్షానికి మారిపోతూ ఉంటారు. అలాగే అవుతుంది కదా నిర్మా. ఇవన్నీ టెంపరరీ. ఇలా పక్షం అని అనద్దు. దీన్ని పర్మనెంట్ ఎవరి వైపైనా ఇంప్రెషన్ ఉంచుకోకు. మమ్మీ తప్పు నాన్న తప్పు అని ఇవన్నీ అవుతూ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్, ఇంకేమీ కాదు.
ప్రతి ఒక్కరి వ్యూ పాయింట్ వేరువేరు. వ్యూ పాయింట్ అంటే ఒకటి చేయడానికి మీరు బయటికి రావాలి. మీ అమ్మా నాన్నని మీరు యాక్సెప్ట్ చేయండి. అమ్మా ఆగు, మీరు చెయ్యొద్దు నాన్న. అమ్మ గనక కాస్త వ్యూ పాయింట్లో వేరు కావడం వల్ల మీ పుస్తకం విషయం కావచ్చు ఒకసారి చెప్తే అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది, వెళ్ళి తీరాలి అని అంటూ ఇక ఖచ్చితంగా చెప్పింది. అప్పుడు మధ్యలో మీరు వెళ్ళి చెప్పాల్సింది, అమ్మా ఇంత చిన్న విషయానికి గొడవద్దు, నేను స్కూల్కి వెళ్తాను, ఏం జరిగితే అదే చూస్తాను నేను, నువ్వు కంగారు పడకు. ఒకవేళ అలా నువ్వు ఒక్కసారైనా అని ఉండుంటే నాన్న కూడా కరిగిపోయి ఉండేవారేమో, అమ్మ కూడా కరిగిపోయేది, ఇద్దరూ గొడవ పడ్డం మర్చిపోయేవారు. ఇక సొల్యూషన్ కూడా దానంతట అదే వచ్చేది. తెలిసిందా? ఇప్పుడు మీరు ముందుకు రావాలి. నిర్మ ఇంకో విషయం ఏంటంటే, నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటే మూడో వాళ్ళు మాట్లాడకూడదు అంటారు. నేను అమ్మ మాట్లాడుకుంటే ప్రతిసారి మధ్యలో మాట్లాడతారు. అందులో నేను అంటాను అలా ఎందుకు అంటారు అని, మాటని మధ్యలోనే ఆపేస్తారు. కాదు ఇంకా అని నోరు మూసుకొని నన్ను అసలు మాట్లాడినారు. కాదు ఏమిటి నిజమా? కరెక్టే. మీరే లా తయారు చేశారు, మీరే అధిగమిస్తున్నారు, వేరే వాళ్ళకి చెప్తారు లా పాటించు అని. ఇంకా నిర్మా, మీరు ముందు ఏదైతే చెప్పారో ఏంటంటే తప్పు మీద ఎప్పుడూ దృష్టి పెట్టకూడదు, కానీ లోపల ఉన్న ఇంటెన్షన్, ఒక సంబంధం ఇంకా ఈ అన్ని మాటలకు సంబంధించిన ఒక ఉపాయం తీయాలంటే ఇంకదే. ఇలాగే అవుతుంది. మీరు ఎప్పుడైనా చేశారా? బాబు నీకు నాన్నమైన ద్వేషం ఉందా, సత్తుత్వం ఉంటుందా? హాఫ్ ఆఫ్ ద టైం అలాగే అనిపిస్తుంది. చచ్చాం బాబు, నీకే అనిపిస్తుందమ్మా? ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది, చదువుకునేప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, ఒక్క విషయంలో అనిపించదు. నాన్నే నా మీద కంప్లైంట్ పాస్ చేస్తారు, కామెంట్స్. తన గురించి ఎప్పుడూ ఏమీ అనరు. ఆమె చిన్నగా ఉన్నప్పుడు అలాగే. నిర్మ ఇంట్లో ఏ గొడవ జరిగినా నేను నా తమ్ముడితో కంపేర్ చేసుకుంటూ ఉంటాను. కొట్లాడడం వల్లే అవుతాయి. మేమిద్దరం ఎంతలా కొట్టుకుంటామంటే ఇక అమ్మ మధ్యలో వస్తుంది. అప్పుడు అమ్మ నా సైడ్ తీసుకుంటుంది, తమ్ముడి సైడ్ ఏమో నాన్న కంప్లైంట్ చేస్తాడు, మీరు మధ్యలోకి వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని. ఇది కూడా తప్పు కదా, మీ ఇద్దరూ తెలుసుకోవాలి. అమ్మాయి నువ్వు పెద్దాను కదమ్మా, 10th వచ్చేసావు, తెలుసుకోవాలి కదా. మన వల్ల, మా ఇద్దరి వల్ల, అక్క తమ్ముడి వల్ల అమ్మా నాన్నల మధ్య అంత దూరం వస్తుంటే, ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంటే మధ్యలోకి ఎందుకు తీసుకురావాలి? ఏదైనా మనమే మధ్యలో తేల్చుకోవాలి, కానీ వాళ్ళని మధ్యలోకి రానియకండి. నిర్మ ఇద్దరం కొట్టుకుంటే చూస్తుంటే తను పెద్దది కదా, అవకాశం తీసుకుంటుంది. అది అవుతుంది కదమ్మా, ఏం చేస్తాం? చిన్నదైతే అంత నష్టం ఉంటుంది, దాన్ని అనుభవించాలి. ఒక్కోసారి కాంప్రమైజ్ అవ్వండి, ఓసారి తన మాట వినండి, ఓసారి నా మాట వినండి అనుకోవాలి. మార్చుకుని చేసుకోండి. ఓసారి అక్క చెప్పింది నువ్వు విను, ఓసారి తమ్ముడు చెప్పింది నువ్వు విను, మార్చుకుని వినండి. ఇలా ఏదో కాంప్రమైజ్ చేసుకోవాలి కదా. చేయగలవా నువ్వు? చేయగలను. మరి ఇంకేమి, 50-50 అయింది కదా. సగం నీ మాట, సగం నా మాట. మేజర్ కానీ మైనర్ కానీ ఓసారి నీది, నెక్స్ట్ టైం ఆమెది, నెక్స్ట్ ఛాన్స్ నీది. ఏదైనా తెలుసుకో. ఇక తెలివిగా తెలుసుకుని ఏ వస్తువు గురించి మేము గొడవ పెట్టుకోవాలి. పెద్ద విషయం అయితే సరే, కానీ చిన్న చిన్న వాటికి గొడవ పడ్డం దేనికి? ఎన్నా అవుతుందా అలా? అవుతుంది. నీతో అవుతుందమ్మా? నిర్మ ప్రామిస్? ప్రామిస్. గుడ్, వెరీ గుడ్. నిర్మ ఏది జరిగినా నిజం అబద్ధం ప్రకారంగానే అవుతాయి. నేను చెప్పేది వాడు చేసిందే చెప్తాను, ఇక నేనేమో అలా చేయలేదు అని చెప్తాడు. ఎప్పుడు కంప్యూటర్ మేము ఇద్దరం కలిసి ఆడేటప్పుడు మరి ఆ ప్రకారంగానే ఉంటుంది.
వాడంటాడు రోజంతా వాడు ఆడతాడు, కానీ కంప్యూటర్ పాడైనప్పుడు ఎందుకు పాడైంది అని అంటే వాడంటాడు కాదు అన్నింట్లో నా పేరు నువ్వు వస్తుంది. వాడు చాలా బుద్ధిమంతుడిలాగా ఉంటాడు. ఇక అన్ని తప్పులు నా పైన తోసిపడేస్తాడు. అక్క ఆడుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఆమె ఆడితే అదే టైంలో కంప్యూటర్ పాడవుతుంది. నాన్న చెప్తారు ఎప్పుడు నువ్వే ఆడతావు, ఈసారి నువ్వు ఆడి ఉంటావు. నేను కూడా ఆడతాను కానీ నా పేరే వస్తుంది అప్పుడు చూస్తున్నాను. అప్పుడు ఇద్దరూ ఆడారు. ఇద్దరూ షేర్ చేసుకోండి. సగం నా వంతు పాడు చేయడంలో మిగతా సగం నీది. ఇద్దరూ షేర్ చేసుకోండి. నాన్నకి చెప్పండి నన్ను సగం తిట్టు మిగిలిన సగం అక్కని తిట్టు అని. 10/10. ఇలాగే వసూలు పని కూడా అవుతుంది. దేనిపైనా అవుతుంది. ఇదే సొల్యూషన్ తీసుకునిరా. ఏ వస్తువు గురించి అవుతుంది? అంటే నాకు ఎన్నో వస్తువు దొరికితే నాకు ఓ పెన్ దొరికింది, నేను చెప్తాను తీసుకొని. నాకు తెలీదు తనకి నచ్చలేదనుకుంటాను. నేను రెండో పెన్ తీసుకుంటానని రాసుకుంటుంది. అడిగింది వచ్చి నా పెన్ ఎందుకు తీసుకుంటున్నావు అని. జవాబే ఇవ్వలేదు. నా పెన్ను అని దాని బ్యాగ్లో పెట్టేసేసుకుంది. పెన్ నాది, నాకు ఎగ్జామ్ ఉంది కదా అని. నువ్వేమో సంతోషంగా ఇచ్చేయాలి కదా, ఎగ్జామ్ కదా, చాలా అవసరం నీకుంది కదా అని. నేను ఆల్రెడీ ఓ పెన్ ఇచ్చాను, చెప్పను కూడా, నీకు కావాలంటే తీసుకొని. పెన్ విరిగిపోయింది కదమ్మా. మరి నాన్న అడుగు.